ఇక ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలని అమలు చేసే దిశగా ఒక ఉచిత బస్సు మినహా మిగతా ఏం గ్యారంటీలు పెద్దగా అమల్లోకి అయితే వచ్చినట్టు. సో అవి కాకుండా అప్పుడు గత గవర్నమెంట్లు ప్రవేశపెట్టినటువంటి పథకాలను కూడా గండికొట్టే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ సర్కార్. అందులో భాగంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కూడా, ఆరోగ్య సేవలు కూడా సో రాష్ట్రంలో పెద్దగా అంటే అమల్లో ఉండదు అనేసి కూడా నిన్న హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రకటన ద్వారా చెప్పిండ్రు. వాళ్ళు చేసుకున్నటువంటి డిస్కషన్లో బయటికి చెప్పినటువంటి ఇక ఆరోగ్యశ్రీ లేనట్టేనా రాష్ట్ర ప్రజలకి, ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్ పథకాలను తీసేటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్స్కి ఉంటాయా? పబ్లిక్లో వ్యతిరేకత రాదా? ఇప్పుడు అమ్మ ఒకటి, మీరు ఇంటికాడ ఇప్పుడు నా ఇంట్లో 10 కుర్చీలు ఉన్నాయి, నేను ఒక 100 మందిని పిలుస్తా. 100 మందిని పిలిస్తే నేను ఏం చేయాలి? 10 తగ్గట్టు అరేంజ్మెంట్స్ చేయాలి. 100 కుర్చీలు తెచ్చుకోవాలి కదా, కిరాకి తెచ్చుకుంటావా, ఇంటి పక్కన మొత్తానికి 100 మందిని పిలిచావు, 100 కుర్చీలు వేయాలి కదా. నువ్వు ఫ్రీ బస్సు ఇచ్చినావు, ఎన్ని బస్సులు పెంచినావు? బస్సులు పెంచుడు కాదు కానీ ఎలక్ట్రిసిటీ బస్సులు కూడా ఎక్కువగా తీసుకొచ్చి నార్మల్ బస్సులను ఏవైతే ఫ్రీ ఉన్నాయో ఆ బస్సులు చాలా తక్కువ ఉండి గంటలు బస్ స్టాప్లలో నించాల్సిన సిచ్యువేషన్, కొట్టుకునే సిచ్యువేషన్ అయితే వచ్చింది గ్రౌండ్ లో. మరి ఆ బస్ పథకం ఎట్లయినట్టు? ఆ ఉండ్ల కుక్కల లెక్క, పందుల లెక్క అలా ఇరికి బాయిలర్ కోళ్ళ లెక్క ఇరికి మొసాడక ప్రయాణం చేసే పరిస్థితి నువ్వు ఉచితమని ఇచ్చినావు. ఈరోజు దాని వల్ల వచ్చేసింది, దాని ఏర్పాట్లు ఎన్ని ఉన్నాయి? ఇవాళ నువ్వు ఫ్రీ బస్సు ఇచ్చేటప్పుడు నువ్వు ఎన్ని కొత్త బస్సులు కొన్నావు, ఎంతమంది కొత్త మంది డ్రైవర్లను తీసుకున్నావు? ఫ్రీ అనగానే నువ్వు ఎక్కువ అనగానే ఎట్లా చెప్పు? హౌ? కాబట్టి అది అట్టర్ ఫ్లాప్ నంబర్ 1. ఆటో డ్రైవర్ గిట్ట ముచ్చట నాకు అవసరం లేదు, నేను బేసిక్గానే చెప్తున్నా. నేను మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన. నేను 100 మంది పిలిస్తే 100 కుర్చీలు నేను వేసుకుంటా. నీ కుర్చీలు ఏవి రేవంత్ రెడ్డి గారు? వేర్ ఆర్ యువర్ బస్సెస్? అదే నంబర్ 1 అది అయిపోయింది. రుణమాఫీ అన్నాడు, రైతు భరోసా అంటుండు, ఇప్పుడు నెక్స్ట్ పండగ తర్వాత ఇస్తా అన్నాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ మీరు దవాఖానని అడిగిండు. ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం లోపు ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు విజిట్ చేసిండ్రు? ఏ దవాఖానకు పోయినావు? ఆ దవాఖానలో ఉన్న ఎన్ని పరిస్థితి, ఆ పరిస్థితులను చూసి నాకు తెలిసి ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్స్ కి పోయింది తప్ప గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వెళ్ళి తనిఖీ చేసేయడమో, ఇన్స్పెక్షన్స్ కి వెళ్ళడమో ఇట్లాంటివి అయితే మెడికవర్ పోలేదు. ఇవాళ వరకు ఒక ప్రభుత్వ ఆసుపత్రి పోలేదు, వాళ్ళ స్థితిగతులు చూడలేదు, ఏం మొన్నేదో ఉస్మానియా దవాఖాన, ఉస్మానియా హాస్పిటల్కి లోపలికి వెళ్ళి తను డాక్టర్స్ కి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సజెషన్స్ ఇస్తుండే కదా, పవర్ ఏదో ఆ దవాఖానలో పోకుండా బయటనే కూర్చొని ఏదో కడుతున్నట్టుగా సినిమా చూపించింది. నేను చెప్పిన రాజశేఖర రెడ్డి గారు అంటే 2000 మందికి పని అయిపోయేదా? కానీ 2000 మందికి పని కాకుండా క్యాన్సర్ పేషెంట్కు బాగున్న వాళ్ళు మున్పటికంటే ఇప్పుడు బాగున్నామంటే వాళ్ళు 4 రోజులు ఎక్కువ బతాడు. ఒక చీఫ్ మినిస్టర్ అంటే కూడా కామన్ మ్యాన్ కలిసినప్పుడు వాళ్ళ హౌస్లా పెరుగుతుంది, వాళ్ళది వేరే తీరుగా ఉంటుంది. అసలు నీకు టచ్ లేనప్పుడు నువ్వు ఫ్రీగా ఎట్టి కూడా చేయలే కదా, నీ దగ్గర పైసలు లేవు, మరి నువ్వు జనంతో టచ్లో ఉండాలి కదా. నువ్వు ఉంటున్నావాను ఇవాళ వాళ్ళు ఏంది అమ్మ తెరలేస్తే నీకు డబ్బులు లేవు అంటే డబ్బులు లేవు మూసుకొని కూర్చోవాలి. అర్థమైందా? నువ్వు మూసి ప్రక్షాళన ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నావు? ముఖ్యమంత్రి కానీ ఎక్కడ ఆయనకు ఇదివరకు మంత్రి పదవి చేసిన అనుభవం కూడా, కనీసం ప్రభుత్వ విప్పు కూడా చేయలే. అసలు నీ శాఖలు ఎట్లా నడుపు సాధ్యము? నంబర్ 1. ముఖ్యమంత్రిగా తెలియదు మాకేంది అనే టైప్లో ఈరోజు మంత్రులు యథా రాజా తదా ప్రజా లెక్క, వాళ్ళకి లేనిది. 1-2 మంత్రులకు కొంచెము ఉత్సాహం ఉన్న చేయాలని, కానీ వాళ్ళను చేయనిచ్చే పరిస్థితిలో ఈయన లేడు. వాళ్ళు చేసుడు కూడా ఈయనకి ఇష్టం లేదు. ఈరోజు మీరు నమ్మరు, ఒకప్పుడు బీహార్ వెనుకబడ్డ రాష్ట్రం అనేది, బీహార్ రాష్ట్రం. నేను రాంచీ జార్ఖండ్ ఇన్ఛార్జ్గా పనిచేసినాను కాంగ్రెస్ పార్టీ. ఒకసారి ఇప్పుడు పోయి మీరు రాంచీ చూడండి ఎట్టున్నదో, లేకుంటే మీరు పోయి బీహార్ చూడండి, పట్నా చూడండి, దానికంటే అధోగతి. ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ ఈ 1 ఇయర్లో ఎంత వెనుకకు గుంజుకపోయిందనంటే అంత వెనుకకి ఈరోజు తెలంగాణను లాక్కపోయి వెనుక తీసుకుపోయి పడేసిండ్రు, మొత్తం కిందికి వెళ్ళిపోయింది. ఈరోజు పథకాల అమలు అనేది పూర్తిగా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఈరోజు అసలు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఉండా లేడా అనే అనుమానం ప్రజలకు కలిగే విధంగా ఈరోజు